కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొన్ని పోలీసు వారు నియమాలు పద్ధతులు ఆచరిస్తే ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా పోలీసు వారికి సహకరించిన వారు అవుతారని, వినాయక విగ్రహ షెడ్ దగ్గర విద్యుత్ దీపాలంకరణ సక్రమంగా చూసుకోవాలని, ఎటువంటి ప్రమాదాలకు ఇవ్వకూడదని సిఐ సూచించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా సింగిల్ విండో యాప్ వచ్చినది. ఈ యాప్ను ప్రతి ఒక్క వినాయక మండపం వారు ఈ నెంబర్కు 7995095800కు హాయ్ అని పంపితే వినాయక సిద్ధికు అప్లై చేసుకోవడానికి సలహాలు సూచనలు ఉంటాయని, ఎన్ఓసి కూడా ఇవ్వడానికి సర్టిఫికెట్ ఉంటుందని, ఇంకాను ముఖ్యమైన విషయం వినాయక నిమజ్జనం రోజున వినాయకుని వాహనాలతో పాటు పిల్లలను, స్త్రీలను తీసుకెళ్లకూడదని పత్తికొండ రూరల్ సిఐ పులిశేఖర్ తెలియజేయడం జరిగింది. నేను పత్తికొండ రూరల్ సిఐ. రాబో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా దాన్ని మనసు దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలుగా చేసేటువంటి కార్యక్రమం సంబంధించి మా కర్నూలు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు కొన్ని నియమాలు పద్ధతులు ఆచరిస్తే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉత్సవాల్ని జరుపుకునేందుకు మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈ వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకొని మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడ ఎటువంటి ఎలక్ట్రికల్ సంబంధించి వైర్లకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళ పైన ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మండపం దగ్గర కూర్చొని ఉండి రాత్రి కూడా మరి ముఖ్యంగా అక్కడ స్టే చేయవలసిందిగా మా పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళను. సో ఈ పండుగ అనేది చాలా ముఖ్యంగా చేసుకుంటారు కాబట్టి దీన్ని మా పోలీస్ దృష్టిలో కానీ మీ వల్ల కానీ ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ నిర్వాహకుల పైన ఉంటుంది. అట్ ది సేమ్ టైం కొత్తగా ఈసారి సింగిల్ విండో యాప్ అనేది స్టేట్ గవర్నమెంట్ ఒక యాప్ను ప్రవేశపెట్టింది. దానికి సంబంధించి ఒక నంబర్ కూడా ఇచ్చింది. 7995095800 అనే నంబరుకు మీరు హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీకు దీంట్లో ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, దాని యొక్క విధి విధానాలు ఏంటి అనేది ఎంతో క్లారిటీగా మళ్ళీ మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు విగ్రహాన్ని పెట్టుకోవడానికి, పూజలు చేసుకోవడానికి మీకు ఎన్ఓసి కూడా నిరభ్యంతరం సర్టిఫికేట్ కూడా దాని నంబర్ మీరు పొందవచ్చు. సో దీనికి కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ నియమాలన్నీ కూడా ఆ నంబర్ మీరు వాట్సాప్ ద్వారా మీరు అటెండ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వినాయక చవితి అయిపోయిన తర్వాత నిమజ్జన కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ నిమజ్జన కార్యక్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి, అంటే మా ఉద్దేశం ఏమంటే ముఖ్యంగా నిమజ్జనం తీసుకెళ్లేటప్పుడు వాహనాలలో చిన్న పిల్లల్ని కానీ, మహిళల్ని కానీ, తర్వాత సీనియర్ సిటిజన్స్ కానీ పొరపాటు కూడా వెహికల్లో ఎక్కించుకొని పోదండి. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు వర్షాలు ఎక్కువైపోయినాయి, వరదలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ వర్షాలకి వరదలకు పొరపాటున పిల్లలు దాంట్లో పడినా, మహిళలు పడినా, సీనియర్ సిటిజన్స్ పడినా కూడా మళ్ళీ వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి కాబట్టి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏమంటే మీరు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకువెళ్ళదండి అనేది మా యొక్క విజ్ఞప్తి. అట్ ది సేమ్ టైం మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా చేసుకోవాల్సినటువంటి పండుగ కాబట్టి సో అందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళకు సహకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుని కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుని ఇబ్బంది లేకుండా సహకరిస్తారని చెప్పి అందరికీ కూడా మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.